హలో గైస్, ఈరోజు మనం ఆ కనిపిస్తున్న కొండ అయితే ఎక్కబోతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా రోడ్ అనమాట. అది కొత్తగా వేశారు. మనం కొండ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. దాని ముందుకు వెళ్తాం. దాని ముందు నుంచి కొండ ఎక్కడం జరుగుతుంది. ఆ కొండపై ఒక ప్రత్యేకమైన టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఆ టెంపుల్ని మనం ఈరోజు దర్శనం చేసుకొని అక్కడి నుంచి వ్యూ అంతా చూసుకొని ఎంజాయ్ చేస్తూ సేఫ్గా కిందకి దిగిపోదాం. మనం ఈ టెంపుల్ని చేరుకోవడానికి అలమండ సంత దాటి ముందుకు వెళ్తే మనకి అలమండ రైల్వే స్టేషన్ వెళ్ళడానికి రైట్ సైడ్ దారి ఉంటుంది. అలా వెళ్ళి అక్కడ అలమండ రైల్వే స్టేషన్ దాటి వస్తే మనకి ఇవే తగులుతుంది అనమాట. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది కొండ ముందు భాగానికి అయితే రావడం జరిగింది. ఇందాక మీరు గమనించినట్లయితే వెనుక ఒక పెద్ద బ్రిడ్జే కనిపిస్తుంది అనమాట. దానిపైనుంచే వచ్చాం మనం. ఆ బ్రిడ్జి కింద నుంచి ఒక పెద్ద నదే ప్రవహిస్తుంది అనమాట. దానికోసం తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం టెంపుల్కి వచ్చేసాం. అంటే ఇది పద్మనాభంలో ఉన్న కుంతి మాధవ స్వామి టెంపుల్ అనమాట. ఇది దీని తర్వాత కొండపైన ఉన్న టెంపుల్ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే పద్మనాభ విలేజ్కి వచ్చి పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాం అనమాట. అంటే అనంత పద్మనాభ స్వామి పద్మనాభం విలేజ్లో ఉన్నారు. ఆయన దర్శించుకోవడానికి వచ్చాం. మనకి అనంత పద్మనాభ స్వామి అనేది కొండ పైన ఉండడం జరుగుతుంది. ఆయన దర్శించుకునే ముందు ఇక్కడ మనకి విలేజ్లో కుంతి మాధవ స్వామి అనే టెంపుల్ ఒకటి ఉందన్నమాట. పాండవుల యొక్క తల్లి అయినటువంటి కుంతి ఆవిడ మనకి ఇక్కడ ప్రతిష్ఠించినట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఈ టెంపుల్ను ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనకి మాధవస్వామి యొక్క ఊరేగింపు అనేది మనకి రథం మీద తిప్పుతారు కాబట్టి ఆ రథం కూడా ఇక్కడ బయట ఉండడం జరిగింది అనమాట. దానికి ఒక పెద్ద షెడ్ లా కట్టి అక్కడ ఉంచడం జరిగింది ఈ టెంపుల్ పక్కనే. దాని తర్వాత లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది, అక్కడ స్వామివారు ఎలా ఉన్నారు అనేది మనం చూసుకుందాం. ఇది మనకి యాగాలు చేసుకునేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇది గంట స్తంభం. అన్నమాట. లోన చాలా విశాలంగా ఉంది. స్వామివారి ఊరేగింపు అప్పుడు ఉపయోగించే ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకి హనుమంతుడికి సంబంధించింది హంస, ఏనుగు, పల్లకి కూడా ఉంది ఇక్కడ. చుట్టూ విశాలమైన ప్లేస్ ఉంది స్వామివారికి. ఫస్ట్ మనం స్వామిని దర్శించుకొని టెంపుల్ లోపల ఉన్న పంతులు గారు ఏమన్నారంటే, టెంపుల్ లోపల వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయొద్దని చెప్పారు మనకైతే. బట్ ఆయన పూజ చేసే సమయంలో మనం చుట్టూ కవర్ చేస్తాం. అంటే లోపల ఎలా ఉందనేది, టెంపుల్ లోపల ఆ విగ్రహం ఎలా ఉన్నది అనేది దూరం నుంచే జూమ్ చేసి కానీ లేకపోతే చుట్టూ ఉన్న ప్లేస్లు అవి స్పీడ్గా కవర్ చేసి లోపలికి వెళ్ళి పూజ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ భక్తులు ఉన్నారు లోపల. చూడండి ఒకసారి టెంపుల్ లోపల విగ్రహం ఎలా ఉన్నది అనేది జూమ్ చేసి చూపిస్తా. ఓకే, అంతే. ఇంకా లోపల చూపించడానికి అవ్వదు, మనం బయట చూసుకోవడమే. ఎందుకంటే లోపల వీడియోలో ఇవి ఎలా లేదు. టెంపుల్ చుట్టూ అయితే చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉండడం జరిగింది. అంటే భక్తులు ఎవరైనా ఎక్కువ మంది వస్తే దర్శనం చేసుకోవడానికి వాళ్ళు అక్కడ పట్టే విధంగా కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా టెంపుల్ ఎలా ఉందో, ఏ విధంగా ఉందో. చాలా బాగా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ అనేది ఉంది ఎక్కడికక్కడ. అదేంటంటే వర్షం ఇక్కడ విడిచి పడుతుంది మేము వచ్చిన టైంలో. సో అందుకు ఎలా ఉందన్నమాట వాటర్తో. క్లైమేట్ కూడా చాలా బాగుంది, కూల్గా. అక్కడ పక్కన కనిపిస్తున్న కొండ ఉంది కదా, అదే అనంత పద్మనాభ స్వామి యొక్క నిలయం. అంటే ఆ కొండ శిఖరంపై ఉన్నారనమాట ఆయన. టెంపుల్ కూడా అక్కడే ఉంది. మనం నెక్స్ట్ దర్శనం చేసుకోబోయేది అదే ప్లేస్. ఈ చుట్టుపక్కల చూస్తే చాలా ఎక్కువ స్పేస్ ఉందన్నమాట. ఇది కొత్తగా పైన మోడల్ చేసినట్టున్నారు. అంటే కిందని గోడలు ఏమైనా బీటలు వారితే దానికి మోడిఫికేషన్ చేయడం, పైన
గోపురాలను కొత్తగా నిర్మించడం అయితే ఇక్కడ జరిగింది. చూస్తుంటే ఇదంతా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. అంటే 600 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది కుంతి మాధవ స్వామి యొక్క టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనం చూడాలనుకున్న అనంత పద్మనాభ స్వామి వారి దగ్గరికి బయలుదేరుదాం ఇప్పుడు. గైస్, మనం అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవడానికి మనకి కొండపైకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయన్నమాట. అదేంటంటే మనకి ఒకటి ఈ మెట్ల దారి చూస్తున్నారు కదా, ఈ మెట్ల దారి, 2 రోడ్డు మార్గం ఉంది అనమాట. అంటే మేము మెట్ల దారి అయితే మొత్తం 1200 మెట్లు పైగా ఎక్కాలి. సో టైం సేవ్ చేసుకోవడానికి మనం రోడ్డు మార్గంలో వచ్చాం. రోడ్డు ఏంటంటే కొత్తగా తార్ రోడ్డు వేశారు, చాలా బాగుంది. చుట్టుపక్కల ఘాటీలో కానీ లేకపోతే వ్యూ పాయింట్స్ కానీ చాలా బాగుంది అనమాట. ఎవరైనా వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే టెంపుల్ దర్శనం చేసుకోవడం కన్నా ఇక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతాలు కనిపించే విధానం మాత్రం చాలా బాగుంది. ఇంకా టెంపుల్ కి ప్రత్యేకత అనేది టెంపుల్ పైకి వెళ్ళాక, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాక అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మేము 200 మెట్లు ఇంకా ఉన్నాయనగా మేము ఇక్కడ బండి ఆఫ్ చేసి, అక్కడ చూసారు కదా మన వెహికల్ ఆఫ్ చేసి మనం నడక మార్గంలో వెళ్దామని చెప్పి ఇక్కడ ఆపేసాం. అంటే ఈ ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకుంటే బాగుంటది అని చెప్పి. మెట్లు అయితే కొంచెం ఎక్కడానికి బాగానే ఉన్నాయి. చూసుకుంటే ఇంకా 200 మెట్లు ఉన్నాయన్నమాట, మొత్తం 1200 పైగా. కరెక్ట్గా తెలియదు. సో మెట్ల మార్గం ద్వారా వెళ్దాం. ఆల్మోస్ట్ మనం టెంపుల్ అయితే చేరుకోవడం జరిగింది. మనం రీచ్ అయ్యాం, దగ్గరలోకి అయితే వస్తాం. ఒకసారి పైనుంచి ఇప్పటివరకు ఇక్కడ వరకు వచ్చాం కదా, పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో ఒక్కసారి చూద్దాం కిందకి. ఇవి మెట్లు. ఇక్కడ నుంచి జూమ్ చేస్తే ఇల్లు కూడా చాలా పెద్ద ఇల్లు కూడా చిన్న అగ్గిపెట్టిలా కనిపిస్తున్నాయి. పక్కన ఉన్న కొండ కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది దీంతో పోల్చుకుంటే. అక్కడ చూస్తే ఇల్లులు చాలా పెద్ద ఊరే కనిపిస్తుంది. వాటి సరిహద్దులు కానీ కింద ఉన్న పంట పొలాలు కానీ చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయటికి మాకు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంక ఈ మెట్లు ఇలా ఎక్కుండి వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనకి ఎలా ఉంది, ఇక్కడ శిలాపలకం కూడా ఉండడం జరిగింది. చూసుకుంటే ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేద్దాం. చుట్టూ ఎలా ఉందనేది చూద్దాం. చూసుకొని ఒక రౌండ్ వేసుకొని లోపల ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శనం అయితే చేసుకుందాం. చూస్తే చుట్టూ పొలాలు, పెద్ద పెద్ద ఊర్లు అన్నీ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. చాలా క్లారిటీగా ఉంది, చాలా బాగుంది. ఇది కొత్తగా డెవలప్ చేసినట్టున్నారు. మొత్తం చూస్తుంటే మొత్తం అంతా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ
టూరిజం పెంచడం కోసం. ఇక్కడ గంట స్తంభం కానీ చుట్టుపక్కల అన్ని కొత్తగా నిర్మించినవే. కింద రోడ్డు మనం ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు వచ్చిన రోడ్డు అది చాలా వెడల్పుగా కట్టారనమాట. భయపడిన అవసరం లేదు. కాకపోతే బ్రేక్లు ఫెయిల్ అవని బళ్ళుతో మాత్రం రావాలి పైకి రావాలనుకుంటే. గైస్, నేనైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. పైదాకా వస్తాం, కొండ పైకి వస్తాం. కొండ చివరన ఉండడం జరిగింది మనకి. మేమైతే దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది టెంపుల్ అయితే. టెంపుల్ చుట్టూ ఆవరణం కానీ, లేకపోతే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ కానీ, ఆ టెంపుల్ ఉన్న స్వామిని కానీ దర్శనం చేసుకున్నాం. అయితే మనకి అనంత పద్మనాభ స్వామి అంటే మనకి ముందుగా గుర్తొచ్చింది ఏంటంటే, కేరళలో ఉన్న మనకి అనంత పద్మనాభ స్వామియే గుర్తొస్తాడు. మీకే కాదు, నాకు కూడా. ఎందుకంటే అక్కడ మనం ఎవరు ఊహించినంత సంపద అయితే దొరకడం జరిగింది ఆ టెంపుల్లో. కాబట్టి అంతేకాకుండా అత్యంత సంపన్నమైన టెంపుల్ గా కూడా ప్రసిద్ధి చెందింది. కాబట్టి అది మనకి గుర్తురావడం సహజమే. బట్ ఆ టెంపుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడైతే ప్రతిష్ఠించింది కాదనమాట. ఇదేంటంటే స్వయంభుగా వెలిచిన పద్మనాభ స్వామిని ఇక్కడ చెప్తున్నారు పంతులు గారు. సో ఇది దీని ప్రత్యేకత. అంతేకాకుండా మన చరిత్రలో ఏంటంటే, మనకి పంచ పాండవులు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు కృష్ణుడిని కోరుకుంటారనమాట. ఇలా మేము అజ్ఞాతవాసం చేయాలని చెప్పి ఎవరికి అనుమానం రాకూడదు అనమాట. వాళ్ళని గుర్తుపట్టకూడదు కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. అంటే కృష్ణుడి యొక్క సలహా మేరకు ఈ పద్మనాభం విలేజ్ లో ఉన్న ఈ కొండ శిఖరంపై వాళ్ళు వచ్చి ఇక్కడ అజ్ఞాతవాసం చేసినట్లుగా ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉండడం జరగదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే పద్మనాభ స్వామికి సంబంధించి శంకు, చక్రం, నామం ఈ 3 కలిపి ఉంటాయన్నమాట. విగ్రహం ఉండదు. వాటిని మాత్రం వీళ్ళు సేవించుకుంటారనమాట. సో అవి ఏ విధంగా ఉన్నాయో మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ముందుగానే చెప్పుకున్నట్లు లోపల ఎలా ఉందంటే, చక్రం, నామం, శంకు మనకు కనిపిస్తుంది చూడండి జూమ్ చేస్తే. అంతే, దేవుడు ఈ విధంగానే ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళని మాత్రమే మనం సేవించుకుంటున్నాం. పద్మనాభ స్వామి ఇక్కడ ఈ విధంగా వెలుస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడికి కొంతమంది భక్తులు రావడం జరిగింది. వాళ్ళని అడుగుదాం. అంటే ఈ టెంపుల్ కి వచ్చారు కదా, ఎలా ఉంది ఏంటి, దీని గురించి ఏమైనా తెలిస్తే చెప్తారేమో, మనకు తెలియని విషయాలు. వాళ్ళని అడుగుదాం. ఒక నిమిషం. 100 సంవత్సరాలు ఏళ్ళనాటిదండి. ఈ గుడి చాలా పురాతనమైంది. విజయనగర సామ్రాజ్య రాజులు దీన్ని స్థాపించారండి. అదే విధంగా ఈ గుడి చాలా ప్రత్యేకమైనది. ఈ గుడి కింద ఒక గోస్తని నది అనేది ఉంటుందండి. భక్తులందరూ స్నానాలు పక్కన కనిపించింది, అది గోస్తని నది. అవునండి. ఆ నదిలో స్నానాలు చేసి భక్తులు వచ్చేవారండి. ఇది కొంచెం పురాతన వల్ల భక్తులు కొద్దిగా ఏళ్ళనాటి తగ్గారండి. ఇక్కడ భక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే వస్తారా ఎప్పుడైనా పండుగ జరిగినప్పుడు? వస్తారండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దీపారాధన జరుగుతుంది. ఎంతమంది దాకా వస్తారు? కోటి దీపాలు వెలిగిస్తారండి. ఆ టైంలో భక్తులు ఒక 5 లక్షల మంది వరకు వస్తుంటారు. అదే విధంగా ఈ గుడిని ఇప్పుడు ప్రత్యేకించి రోడ్డు వేసారండి. భక్తులు పెరిగే అవకాశం. అంతకు ముందు రోడ్డు అది బాగుండేది కాదని చెప్తున్నారు. ఇప్పుడు భక్తులు పెరిగే అవకాశాలు ఉంటాయండి. వ్యూ కూడా చాలా బాగానే ఉంటది పైనుంచి కిందకి. అందువల్ల భక్తులు పెరిగే అవకాశం ఉన్నాయండి. ఇదైతే 600 సంవత్సరాల క్రితం నిర్మించింది అంటున్నారు ఈ టెంపుల్. అవునండి. మళ్ళీ రీమోడలింగ్ ఈ మధ్య రీమోడలింగ్ చేస్తున్నాడు. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. దీనికి చాలా ప్రతిష్ట ఉన్నదండి. చూసారుగా, అంటే ఈ భక్తులు చెప్పిన దాని మేరకు ఇది 600 సంవత్సరాల క్రితం నాటిది అనమాట ఈ టెంపుల్ అనేది. ఇక్కడ ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది అనమాట. కుంతి మాధవ స్వామి టెంపుల్ ఒకటి ఉంది, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయం అనమాట. ఈ రెండు కలిపి 600 సంవత్సరాల క్రితం నిర్మించినది అనమాట. అంటే వీళ్ళు చెప్తున్నారు భక్తులు. అంతకు ముందు ఇక్కడ ఇది కట్టడానికి గల కారణం ఏంటంటే, విజయనగర సామ్రాజ్యం రాజులు ఉన్నారు కదా మనకి, అప్పట్లో రాజులు,
వాళ్ళకి కలలో స్వామివారు కనిపించి ఇక్కడ పద్మనాభంలో కొండ శిఖరంపై వెలిసినట్టుగా చెప్తే దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ వచ్చి కట్టినట్టుగా వీళ్ళు చెప్తున్నారనమాట. ఇక్కడే మనకి ఏంటంటే ఈ కొండ పక్కనే ఆనుకొని గోస్తని నది మనకు ఉండడం జరిగింది. పెద్దది, చాలా పెద్ద ఏరు అనమాట అది. గోస్తని నది చివరి నుంచి చివరి వరకు చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ స్నానాలు చేసుకొని ఇక్కడికి టెంపుల్ దర్శనానికి వచ్చేవారని చెప్పి చెప్తున్నారు. మరి ఇంకా ఇంకా చుట్టుపక్కల చూస్తే క్లైమేట్ అది ఇక్కడ నుంచి అంటే కొండ చివరిన ఉన్నాం, శిఖరం పైన. అంటే కొండ ఎలా ఉందంటే దాని పైన ఉన్నాం అనమాట మనం. టెంపుల్ అయితే చివరిన ఉంది, ఇంకా దీనికి పైన ఏం లేదు. ఆ పైనుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతాలు కానీ చాలా చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. ప్రతి ఊరు 4-5 ఊర్లు లేకపోతే 7-8 ఊర్లు మనకి ఎక్కడెక్కడ ఏ ఊరు ఉందని చెప్పి మొత్తం కనిపిస్తుంది అనమాట. అంత క్లారిటీ ఉంది కొండపై నుంచి చూస్తే. ఎప్పుడైనా ఒకవేళ చూడాలి అనుకుంటే ఇటువంటి ప్లేస్లకి ఎవరైనా రండి, వీక్షించండి. ఎందుకంటే చాలా బాగుంది. నేను చూస్తున్నాను కదా, డైరెక్ట్ గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. సో ఇదన్నమాట దీని యొక్క ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు కూడాను. అలాగే కిందకి మనం వెళ్ళే కొద్దీ అక్కడి నుంచి మనకి కనిపించే విధానం, అంటే అక్కడి నుంచి మనకి కిందన కనిపించే ప్రతి లొకేషన్ కూడా కొండ పైనుంచి దిగుతుండగా చూస్తుంటే చాలా బాగా చక్కగా కనిపిస్తాయి. అది మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను కిందకి బండిపై వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను, దాంతో పాటు మీరు కూడా చూడండి. పైన మనం మాట్లాడుకున్నాం కదా గోస్తని నది అని చెప్పి, కొండ పక్కనే ఉంటుందని. అదే మనకి పక్కన ఉన్న వాటర్తో ఉన్నదనమాట. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఇటుక బట్టీలు అనమాట. అవి అంటే ఇక్కడ ఎక్కువగా తయారు చేసేవి అదే అనమాట, ఇటుక బట్టీలు. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట ఈ ఊర్లో తయారు చేసిన ఇటుక బట్టీలు. ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ తీసుకోవడం మంచిది. ఇక్కడ పైనుంచి చూస్తే ఇల్లులు అవి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. ఊర్లే కనిపిస్తున్నాయి, అంటే వాటి ఎక్కడెక్కడ ఏ ఊర్లోనే. ఇప్పుడు మనం చూపించింది 2-3 ఊర్లు అనమాట కొండ ఒడ్డున చుట్టుపక్కల ఉన్నవి.